బ్రేకింగ్ న్యూస్ తెలుగు రాష్ట్రాలకు ఇది వాతావరణ హెచ్చరిక. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం రాబోయే కొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ వాయుగుండం కారణంగా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. మీకు ఆ భారీ వర్షాలకు సంబంధించిన దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూపిస్తాను. చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు పలాసలో భారీ వర్షం కురుస్తుంది. ఈ భారీ వర్షం కారణంగా కొన్ని చోట్ల చెట్లు నేల కూలుతున్నాయి. బస్టాండ్ సమీపంలో ఒక చెట్టు కారుపై పడిపోవడంతో కారు ధ్వంసమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. రోడ్లపై నుంచి భారీగా ప్రవహిస్తున్న నీటిని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రాబోయే కొద్ది గంటల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే బంగాళాఖాతంలో ఉన్న ఈ అల్పపీడన ప్రభావంతో రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ అల్పపీడనం ఒకవేళ వాయుగుండంగా మారితే గాలి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. గాలి తీవ్రత పెరిగితే కొన్ని చోట్ల బలహీనంగా ఉన్న చెట్లు నేలకూలే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. వాయుగుండంగా మారితే సముద్రం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు కూడా, తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు చాలా జాగ్రత్తగా ఉండాలి అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఒక కారుపై చెట్టు పడిపోయింది. దీంతో అక్కడ రాకపోకలకు ఇబ్బంది కలిగింది. ఆ వాహనం కూడా ధ్వంసమైంది. ఇటు శ్రీకాకుళం వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు అందరూ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంత ప్రజలకు ఎప్పటికప్పుడు ఈ అల్పపీడనం, వాయుగుండానికి సంబంధించి భారీ వర్షాలకు సంబంధించిన సూచనలు చేస్తూ ఉండాలి అని జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. చెట్లు, హోర్డింగ్లు ఉన్న చోట వాటి కింద ఉండొద్దు అని అధికారులు చెప్తున్నారు. ఒకవేళ భారీ వర్షం కురుస్తున్నప్పుడు సహజంగా చెట్ల కింద ఆగుతూ ఉంటారు, లేదంటే హోర్డింగ్ల సమీపంలో ఆగుతూ ఉంటారు. ఒకవేళ అలా ఆగొద్దు. కావాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో మీరు వర్షంలో ఉంటే తడిచి వెళ్ళిపోయినా ఒక సేఫ్ ప్లేస్లోకి మాత్రమే వెళ్ళండి, చెట్ల కింద ఉండొద్దు అని అధికారులు చెప్తున్నారు. ఒకసారి మనం విశాఖపట్నం వెళ్దాం. విశాఖపట్నం నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు మనకు అందుబాటులో ఉన్నారు. రాజు, అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే కురుస్తున్న వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది? ఈ అల్పపీడనం రాబోయే కొద్ది గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే అటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 30 నిమిషాల క్రితం విశాఖలో భారీ వర్షానికి తోడు ఒక్కసారిగా గాలి, అంటే విశాఖ వాసులకి 5 నిమిషాల పాటు మరొక ఉదుద్దు తుఫాన్ని గుర్తు చేసిందని చెప్పాలి. దాని పరిణామమే మనకు కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యాలు. ఇంచుమించుగా చెప్పాలంటే విశాఖ నగరంలో సంబంధించి అనేక చోట్ల ఇదే విధంగా చెట్లు, అదే ముఖ్యంగా కరెంటు స్తంభాలు అన్నీ కూడా కూలిపోయినటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. అంటే ప్రతి రోడ్లోనూ చిన్న చెట్లు కానీ, చిన్న చెట్లు కొమ్మలు ఇరిగిపోతున్నాయి, పెద్ద చెట్లు కూలిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం సిటీ అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే కొన్ని చోట్ల కరెంటు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ చెట్లు కూలినటువంటి ప్లేసెస్లో విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ కొంత ఈ పవర్ని నిలుపుదల చేస్తున్నారు. మనం విజువల్లో కూడా చూస్తే ఎక్కడికక్కడ కరెంటు వైర్లు అయితే తెగిపోయినటువంటిది అయితే ఉంది. ఒక్కసారిగా భారీ వర్షం తోడు, ఎందుకంటే రాత్రి 11 గంటల సమయం నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంది. అరగంట క్రితము ఈ భారీ గాలి వేసే వరకు, అంటే గాలి వీచే వరకు కూడా వర్షం పడింది. ఒక్కసారిగా గాలి వాటం ఎక్కువ అవడం, ఆ ఈదురు గాలికి చెట్లన్నీ కూలిపోయిన తర్వాత ప్రస్తుతం అయితే వర్షం శాంతించిందనే చెప్పాలి. ఉదయం నుంచి పండగ, ఈరోజు దసరా కావడం, విజయదశమికి పండగ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళందరికీ ఒక విధంగా చెప్పాలంటే నిరుత్సాహమే ఎదురైందని చెప్పాలి. దాని ప్రభావం ఇక్కడికి మనకు కనిపిస్తున్నటువంటి విజువల్స్ని కనుక చూస్తే మొత్తం ఒక చెట్టు ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఎదురుగా ఉన్నటువంటి చిన్న చిన్న షాపుల మీద చెట్టుతో పాటుగా కరెంటు పోల్స్ రోడ్డుకి అడ్డంగా పడిపోయినటువంటిది అయితే ఉంది. ఇక్కడ పనులు చేస్తున్నటువంటి సంబంధించి వాటిని కూడా, ఎందుకంటే ఏమీ దిక్కుతోచినటువంటి వస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ షాపులన్నింటి మీద చెట్లు కూలిపోయినటువంటి నేపథ్యంలో వాటి పొజిషన్ ఏంటనేది చూసుకోవడానికి వస్తున్నటువంటిది అయితే ఉంది. ఒక్క రోడ్డే కాదు, ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే
ఈ ద్వారకా నగర్లో ఉన్నాం. ద్వారకా నగర్లో ఉన్నటువంటి ప్రతి రోడ్డు కూడా ఇదే విధంగా చెట్లన్నీ కూడా అనేక చోట్ల రోడ్ల మీద కూలిపోయినటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులు ప్రస్తుతం వీటిని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ప్రధానమైనటువంటి రోడ్ల నుంచి ఈ చెట్లు కూలిపోతున్నటువంటి నేపథ్యంలో వాటిని అయితే డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం అన్ని శాఖలకు సంబంధించి ఒక పక్క నుంచి విద్యుత్ శాఖ, అదేవిధంగా ఆర్ఎన్బికి సంబంధించినటువంటి అధికారులు, మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు, పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు అందరికీ ఒక విధంగా 15 నిమిషాల పాటు వీచినటువంటి ఈదురుగాళ్ళు ప్రస్తుతం అయితే అందరికీ పని చెప్పినట్లుగానే ఇక్కడ స్పష్టంగా ఈ దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది. మొత్తం చెట్టు కూలిపోయినటువంటి చెట్టుతో పాటుగా కరెంటు పోలు కూలిపోయినటువంటి నేపథ్యంలో ఇటు విద్యుత్ అంతరాయంతో పాటుగా ఎక్కడికక్కడ కరెంటు వైర్లన్నీ కూడా కట్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం నేనున్నటువంటి ప్లేస్కి అటు కుడివైపున ఉన్నటువంటి రోడ్డు ఇదే విధంగా ఉంది, ఎడమ వైపున ఉన్నటువంటి రోడ్డు కూడా ఇదే విధంగా చెట్లు కూలిపోయి కొంత అంతరాయం అంటే ప్రయాణికులకు, వాహనదారులకు అంతరాయం కలుగుతున్నటువంటిది అయితే ఉంది. వీటన్నింటినీ క్లియర్ చేయడానికి ఖచ్చితంగా చాలా సమయం అయితే పట్టేది. ఎందుకంటే పండగ రోజు కావడం, విజయదశమి ఏ ఉద్యోగం ఉన్నా కూడా ప్రతి ఒక్కరు ఇళ్లలో కొంతవరకు ఫ్యామిలీ మెంబర్స్ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. కానీ ఇప్పుడు ఈ వాతావరణంలో ఒక్కసారిగా వచ్చినటువంటి మార్పులు, ఎందుకంటే ప్రస్తుతం ఇప్పటికే అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. వాయుగుండంగా మారిన తర్వాత సముద్రం లోపల, సముద్రం బయట కూడా దాదాపుగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు ఇప్పటికే వేటకు వెళ్ళొద్దని అధికారులకైతే సూచనలు చేశారు. మత్స్యకారులు ఎవరు కూడా ప్రస్తుతం వేటకు వెళ్లకుండా సముద్ర తీరానికి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ స్థాయిలో ఒక్కసారిగా అంటే ఇంచుమించుగా 2014లో వచ్చినటువంటి హుదూద్ తుఫాన్కి ఏ విధంగా అయితే విశాఖ నగరంలో ఉన్నటువంటి అనేక చెట్లు, కరెంటు పోల్స్ అన్ని కూలిపోయాయో ఆ దృశ్యాన్ని మరొకసారి గుర్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరు ఎటు నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చెట్లు రోడ్ల మీద కూలినటువంటి నేపథ్యంలో ఆ చిన్న చిన్న దారిలో నుంచి వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే వాయుగుండంగా మారితే కనుక దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లా అయినటువంటి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకి సంబంధించి, అల్లూరు సీతారామరాజు జిల్లాకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఒక అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అన్నమయ్య, నంద్యాల, కర్నూలు జిల్లాకు సంబంధించి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ అల్పపీడన ప్రభావం ఏ విధంగా ఉందో, మీరున్న చోట కూలిపోయిన కరెంట్ స్తంభాలు, అక్కడ కూలిపోయిన చెట్లు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను ఒక్కసారి మీకు ఐఎండి మ్యాప్ లో చూపిస్తాను. ఇది తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నది. ఒక్కసారి మీరు నా చేతిలో ఉన్న ఈ ల్యాప్టాప్ ని చూడొచ్చు. ఈ ల్యాప్టాప్ లో నేను చూపిస్తున్నాను ఎక్కడెక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆరెంజ్ అలర్ట్ కనిపిస్తుంది. ఆరెంజ్, ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి ఒకసారి, అదిగో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ జిల్లాలన్నీ కూడా మనకి ఇదిగో ఈ బెల్ట్ అంతా కూడా రెడ్ అలర్ట్. ఈ బెల్ట్ అంతా కూడా రెడ్ అలర్ట్ మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత నుంచి కోస్తాంధ్ర అంతా కూడా ఆరెంజ్ అలర్ట్ మనకి కనిపిస్తుంది. చూడండి ఒకసారి, ఇదిగో ఈ అల్లూరి సీతారామరాజు జిల్లా దగ్గర నుంచి నెల్లూరు జిల్లా వరకు కూడా మనకి ఆరెంజ్ అలర్ట్ మనకి కనిపిస్తుంది. ఇక్కడ భారీ వర్షం కురుస్తుంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఈ రాయలసీమ జిల్లాలు మాత్రం, ఇక్కడ ఉన్నది మాత్రం ఎల్లో అలర్ట్. ఇక్కడ చూడండి, ఈ నంద్యాల దగ్గర నుంచి ఇవన్నీ చిత్తూరు, తిరుపతి, అనంతపురం, ఇవి ఎల్లో అలర్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు నా చేతిలో ల్యాప్టాప్లో చూపిస్తున్నది ఎల్లో అలర్ట్ కనిపిస్తుంది. సో మిగతా అంతా కూడా ఆరెంజ్ అలర్ట్ కనిపిస్తుంది. ఇది ఐఎండి అధికారికంగా జారీ చేసినటువంటి హెచ్చరిక. కాబట్టి ఈ జిల్లాలు, ఈ రెడ్ అలర్ట్లో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ జిల్లాల్లో ఉన్న ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక ఈ కోస్తా జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ప్రకాశం జిల్లా వరకు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇదంతా కూడా ఆరెంజ్ అలర్ట్. ఇక్కడ నుంచి ఇదంతా ఆరెంజ్ అలర్ట్, ఇది రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఈ రాయలసీమ జిల్లాలకు కూడా వర్ష సూచన ఉంది. రాయలసీమ జిల్లాలకు చూడండి, ఇక్కడ నుంచి ఇదంతా ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. సో విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయి. ఈ బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం రాబోయే కొద్ది గంటల్లో
వాయుగుండంగా మారబోతోందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకసారి నేను మా ప్రతినిధి రాజు దగ్గరికి వెళ్తాను. మళ్ళీ రాజు, ఇంతకు ముందు వాతావరణ శాఖ అధికారులతో కూడా రాజు మాట్లాడారు. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పటికే భారీ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉందో ఇప్పుడు మీకు రాజు వెనుక ఉన్న దృశ్యాలు కూడా చూపిస్తాను. మా ప్రతినిధి రాజా చెట్టు కూలిపోయిన చోటు ఉన్నారు. విద్యుత్ స్తంభం కూలిపోయింది. అక్కడ కూడా విద్యుత్ శాఖ అధికారులు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. చాలా చోట్ల చెట్లు కూలిపోవడంతో అక్కడ రవాణా వ్యవస్థ కొన్ని చోట్ల స్తంభించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్యుత్ స్తంభాలు కూడా నేల కూలిపోవడంతో విద్యుత్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వెంటనే వాటిని సరిదిద్దడానికి కూడా జిల్లా యంత్రాంగం చాలా అప్రమత్తంగా ఉన్నామని చెబుతున్నారు. సో రాజు, ఈ వర్ష ప్రభావం ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. అటు నెల్లూరు వరకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. అంటే నెల్లూరు వరకు కూడా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. సో ఎప్పటి వరకు దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది? రానున్నటువంటి 5 రోజులు కూడా ఈ వర్షాలకు భారీగా కురిసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే అటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి అటు శ్రీకాకుళం నుంచి ముఖ్యంగా అనకాపల్లి జిల్లా వరకు, ఈ ఉత్తర కోస్తా, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లా, అంటే కోస్తా జిల్లాలైనటువంటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే అటు చిత్తూరు జిల్లాకు సంబంధించి చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా ఒకటి తప్ప రాయలసీమ జిల్లాల్లో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, ఈ 3 జిల్లాలు, అదేవిధంగా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చూస్తున్నటువంటి ఈ దృశ్యాలను కనుక మనం మళ్ళొకసారి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ దృశ్యాలను కనుక ఒక్కసారి గమనిస్తే ఈ ఒక్కచోటే కాదు, ప్రస్తుతం మనము ఉన్నటువంటి ఈ రోడ్లో ఇక్కడ స్తంభాలు కూలిపోవడం, చెట్లు పడిపోయినటువంటిది, మరొక రోడ్లో కార్ల మీద చెట్లు కూలిపోయినటువంటి పరిస్థితి. ఇంకొక దారిలో కరెంటు స్తంభాలు, అదేవిధంగా చెట్లు కూలిపోయినటువంటి నేపథ్యంలో కొంతవరకు ఇప్పుడు రాత్రి 11 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా విశాఖలో వర్షం కురుస్తూ ఉంది. వాళ్ళ విజయదశమి పండగకి కావాల్సినటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి ఉదయాన్నే స్నేహితులు, బంధువులు ఇంటికి రాకపోకలు అనేవి చేస్తూ ఉంటారు. కానీ వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు లేవు. కానీ ఒక్కసారిగా భారీ గాలి వీచినటువంటి నేపథ్యంలో చెట్లు విరిగి పడుంటాయని బహుశా ఎవరికి తెలియదు. గాలి వీచిన తర్వాత ఒక్కసారిగా వర్షం ఆగిపోయినటువంటి పరిస్థితి అయింది. ఆ వర్షం ఆగడంతో ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాహనాలతో 2 వీలర్స్ 4 వీలర్స్ తీసుకుని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బయటకు వచ్చిన తర్వాత కానీ ఎవరికి అర్థం కావట్లేదు, ఎటేళ్లలో తెలియనటువంటిది అయితే ఉంది. ఎక్కడికక్కడ రోడ్ల మీద చెట్లు కూలిపోవడం, కరెంటు స్తంభాలు కూలిపోయినటువంటిది అయితే ఉంది. ఎక్కడెక్కడ కూలిపోయాయనే సమాచారం ప్రస్తుతానికి అటు విద్యుత్ శాఖ, అదేవిధంగా జీవీఎంసీ, పోలీస్ శాఖకి వెళ్ళినటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా కొంత అప్రమత్తమయ్యి వీటిని సరిచేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రానున్న 5 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే అటు ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు జిల్లాల వరకు కూడా ప్రతి 3-4 రోజులకి ఏర్పడుతున్నటువంటి అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొంతవరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈ వర్షాలకి అధికారులు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చెట్ల కింద ఎవరు ఉండొద్దు, శిథిలావస్థకు చేరినటువంటి బిల్డింగుల దగ్గర కూడా బిల్డింగుల కింద ఎవరు ఉండొద్దు, సేఫ్ జోన్లో ఉండాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వర్షాలకి తోడు ఈదురుగాలు, భారీ ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. నిన్న అరకు ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా చూస్తే చింతపల్లి ఏరియాలో ఒక్క పిడుగుపాటుకి దాదాపుగా 20 ఆవులు, అదేవిధంగా 50కి పైన మేకలు ఒకేసారి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే గడిచిన 2 రోజుల నుంచి రాబోయేటటువంటి 5 రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలియజేస్తున్నటువంటి రైట్ రాజు, ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే కొన్ని గంటల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని వాతావరణ శాఖ అధికారి దగ్గరకు తీసుకువెళ్ళబోతున్నాను. వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి రాజు మాట్లాడారు. అండ్ ఈ వార్తను మీరు ఎక్కడి నుంచి చూస్తూ ఉన్నారు? మీరున్న ప్రదేశంలో వాతావరణం ఎలా ఉంది? భారీ వర్షం కురుస్తుందా? అక్కడ వాతావరణం ఎలా ఉందో మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకవేళ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే, ఏదైనా సహాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే అది కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆ సమాచారాన్ని అధికారుల దగ్గరకు బిగ్ టీవీ తీసుకువెళ్తుంది. ఒకసారి నేను మిమ్మల్ని వాతావరణ శాఖ అధికారుల దగ్గరకు తీసుకువెళ్తాను. వాతావరణ శాఖ అధికారులు ఈ అల్పపీడనం గురించి, భారీ వర్షాల గురించి ఏం చెబుతున్నారో చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో మొత్తం
అటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి మొత్తం అనేక ప్లేసెస్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నానికి రాత్రి అంటే ఇంచుమించుగా 11 గంటల సమయం నుంచి ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముసురు పట్టేసినటువంటిది మనమైతే చూడొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే విశాఖ నగరంలో ఈరోజు దసరా పండగ టైంలో జనజీవనం అంతా ఒక విధంగా స్తంభించిందని చెప్పాలి. ఎందుకంటే ఒక పండక్కి ఇంట్లో పూజలు చేయడంతో పాటుగా పూజా సామాగ్రి కొనుగోలు కానీ లేకపోతే ఆ చుట్టాలు రావడం వెళ్ళడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కానీ కంటిన్యూగా వర్షం వదలకుండా కురుస్తున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే భారీ వర్షం కురిస్తే కొంతసేపు వర్షం కురిసిన తర్వాత ఆటోమేటిక్గా వర్షం అనేది ఆగిపోతూ ఉంటుంది. కానీ కంటిన్యూగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి అంటే ఇబ్బందులు ఉన్నాయి. దీనికి తోడు ముసురు ప్రభావంతో ప్రజలెవరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా చూస్తే అటు ఈ అంటే అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా ఈ జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.